తమను ప్రశ్నిస్తున్నారు అన్న కారణంతో ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సోషల్ మీడియాను కట్టడి చేయాలన్న ఆలోచన చేస్తోంది. అసభ్య పోస్టులను అరికట్టే నెపంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే దిశగా అడుగులు వేస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నించే వారిని అణచివేయటమే మార్గంగా చంద్రబాబు భావిస్తున్నారా? అందుకే ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారా? ఇదే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో పెడధోరణులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ వేస్తుందట. ప్రభుత్వంపై నెగిటివ్ వార్తలపై నిఘా పెడతారట. అసభ్య పోస్టింగ్లను అరికట్టే నెపంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అడుగులు వేస్తోందా అన్న సందేహాన్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. అసభ్య పోస్టులు ఎవరు పెట్టినా తప్పే, వాటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయవలసిందే. కానీ ఇప్పటికే అందుకు తగిన వ్యవస్థ ఏపీలో ఉంది. అయినా అది సరిపోవడం లేదని ప్రభుత్వం ఎందుకు అంటోంది? పోలీస్ వ్యవస్థ సమర్థంగా ఆ దిశలో పనిచేయడం లేదని భావిస్తున్నారా? అసభ్య పోస్టింగ్లను ఎలాగైనా ఆపవచ్చు. అసలు సమస్య ఏమిటంటే కూటమి సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకత సోషల్ మీడియాలో ప్రతిబింబిస్తుండడం కావచ్చు. దాన్ని కంట్రోల్ చేస్తేనే వచ్చే ఎన్నికల్లో నెగ్గగలమన్న ఆశ ఉండవచ్చు. నిజానికి సోషల్ మీడియాతోనే గెలుపు ఓటములు నిర్ణయం కావు. ప్రభుత్వం అనుసరించే విధానాలు, ఇచ్చిన హామీల అమలు చేసే తీరు మొదలైనవి ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అసత్య ప్రచారాల వల్ల నష్టం జరగదంటే కాదని అనలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చెందిన వారు కానీ, వారి సోషల్ మీడియా కానీ అబద్ధాలు చెప్పే అవకాశం తక్కువ. నిజాలు చెబుతుంటేనే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వైసీపీ వారిపై ఎన్ని కేసులు పెడుతున్నది కనబడుతున్న తరుణంలో ఎవరు కోరి సమస్య తెచ్చుకుంటారు? సోషల్ మీడియా పోస్టుల్లో పచ్చి బూతులు పెట్టిన కొందరిని టీడీపీ ఎంకరేజ్ చేస్తోందన్న ఆరోపణ ఉంది. జగన్ ప్రభుత్వ హయాంలో అలాంటి వారిపై ఏదైనా చర్య తీసుకోకపోతే ఇంకేముంది, ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు, వాక్ స్వాతంత్రం, మీడియా స్వాతంత్రం పూర్తిగా పోయాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారితో పాటు ఎల్లో మీడియా కూడా ఎన్ని ఆరోపణలు చేసేది. బహుశా వారు ఆ సంగతులు మర్చిపోయి ఉండవచ్చు. అరాచక పోస్టులు పెట్టిన ఒక వ్యక్తితో మహానాడులో ప్రసంగమే ఇప్పించారే, అది ఏ పార్టీ మర్యాద అవుతుంది? వైఎస్ జగన్ కుటుంబం పైన, వైసీపీ నేతల కుటుంబాలపైన, ఆ పార్టీ మహిళా నాయకులపైన ఎంత దారుణమైన వ్యాఖ్యలను టీడీపీ మద్దతుదారులు కొందరు ఎలా చేశారో అందరికీ తెలుసు. వారిలో కొందరికి టీడీపీ ఎమ్మెల్యే టికెట్లు వచ్చాయి, మరికొందరు అంతకన్నా పెద్ద పదవుల్లోనే ఉన్నారు కదా. బహుశా తమ అనుభవం రీత్యా వైసీపీ సోషల్ మీడియాను అణచివేయడమే మార్గంగా భావించినట్లు ఉన్నారు. మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియాపైనే ఎక్కువగా చర్చ జరిపే పరిస్థితి వచ్చిందంటేనే ప్రభుత్వం ఎంత బలహీనపడుతోందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు సాధారణంగానే అభ్యంతరకరంగా ఉండే సోషల్ మీడియాపై కేసులు పెడుతుంటారు. కానీ వారి బాధ్యత ఈ ప్రభుత్వం వచ్చాక మారిపోయింది. వైసీపీ సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్గా ఉండి ప్రభుత్వ లోటుపాట్లపైన, వైఫల్యాలపైన ప్రశ్నిస్తారో వారందరిపై ఏదో రకంగా కేసులు పెట్టడమే పోలీసుల విధిగా మారిపోయినట్లుంది. అందుకే ఏకంగా సుమారు 1500 కేసులు సోషల్ మీడియాపై పెట్టారట. అందులో 1300 మందిని అరెస్ట్ చేశారట. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు వంటి వారు గొంతెత్తి చెబుతున్నారు. రావణ్ అనే యూట్యూబర్పై దేశద్రోహం కేసు పెట్టి కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకుందని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. టీడీపీ మద్దతుదారుగా భావించే మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబి వెంకటేశ్వరరావు కూడా రావణ్ పై ఆ చట్టాన్ని ప్రయోగించడం మీద తీవ్ర అభ్యంతరం చెప్పారు. వీరెవరినీ తప్పుపట్టని చంద్రబాబు ఈ కేసును వైసీపీకి రుద్దాలని ప్రయత్నించడమే ప్రభుత్వ బలహీనతగా తీసుకోవాలి. ఒకప్పుడు కులమతాలను రెచ్చగొడుతూ టీవీలో నిత్యం మాట్లాడే ఒక నాయకుడిపై గత వైసీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెడితే అలాంటి కేసు పెడతారా అని తెలుగుదేశం ఇంతెత్తున ఎగిరిపడింది. కానీ తాను అధికారంలో రాగానే సోషల్ మీడియాపై దాడి చేయడమే కాదు, ఒక చిన్న యూట్యూబర్ పై రాజద్రోహం కేసు పెట్టి తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను సంతృప్తిపరచడానికా లేక సోషల్ మీడియాను భయపెట్టడానికా అన్నది వేరే సంగతి. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం దేని మీద టాస్క్ ఫోర్సులు వేయాలి? టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన ఎన్నికల హామీలు ఎన్ని అమలు చేశాం, ఇంకెన్ని చేయాలి, వాటికి ఎలాంటి పద్ధతి అనుసరించాలి అన్న వాటి మీద కదా. అసలు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవో అరాకొరగా అమలు చేసి మిగతా వాటిని తొంగలో దొక్కినట్లు వ్యవహరిస్తూ సోషల్ మీడియాతో ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని అరికట్టాలట, ఇది తప్పు కాదు. కానీ గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశారో జనానికి తెలియదా? ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీసర్వే చేస్తుంటే జగన్ ప్రజల భూములు కాజేస్తున్నారని చేసిన ప్రచారాన్ని ఏమంటారు? ఇప్పుడు అదే రీసర్వే తమ ఘనతని ఎలా చెప్పుకుంటున్నారు? 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని, అందుకు వాలంటీర్లు బాధ్యులని చెప్పిన సంగతి
నిజమా అబద్ధమా? కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారనంటూ చంద్రబాబు అచ్చంగా వాటి గురించే పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు? దేశంలోనే సీనియర్ నేతల్లో ఒకరైన చంద్రబాబు వీటి గురించి అలా మాట్లాడడం సరైనదేనా? తనకు ఫలానా కులం వారైనా ఓట్లు వేయరా అని అడిగిన వ్యక్తిని పక్కన పెట్టుకున్నది ఎవరు? ఒక సభలో మాట్లాడుతూ గతంలో శ్రీరాముడి తలను తొలగించారని ఆరోపించడం పద్ధతేనా? ఆ కేసులో పట్టుబడిన వ్యక్తి టీడీపీ మద్దతుదారని అప్పట్లో పోలీసులు వెల్లడించారే. ఆ వ్యక్తికి కూటమి అధికారంలోకి వచ్చాక 5 లక్షలు ఇచ్చారని వార్తలు వచ్చాయే. ఆదోన్లో శివాలయంలో ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించుకున్నాడని చంద్రబాబు చెప్పారు. దీనిపై చర్య తీసుకోవాల్సింది ఎవరు? పైగా అతను జనసేనకు చెందిన వాడని వెల్లడైంది కదా. పదే పదే ఇలాంటి విషయాలను ప్రస్తావించడం సమాజానికి మంచిదా? ఇవన్నీ ఎందుకు? ఇతర మతాలను దూషిస్తున్న ఒక వ్యక్తి జోలికి ఎందుకు ప్రభుత్వం వెళ్లడం లేదు? ముఖ్యమంత్రి లేదా కీలకమైన పదవుల్లో ఉండి మీ మతం మా మతం, మీ దేవుడు మా దేవుడు అంటూ మాట్లాడడం ద్వారా టీడీపీ నేతలు సమాజానికి ఏం సందేశం ఇవ్వదలిచారు? తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి మతానికి అపచారం చేశారా, మంచి చేశారా? మతం గురించి ఎంతగా బాధపడుతున్నవారు అయోధ్య రామాలయంలో డొనేషన్ల స్కామ్ గురించి ఎందుకు పెదవి విప్పలేకపోతున్నారు? అది మతానికి జరిగిన నష్టం కాదా? కొద్ది రోజుల క్రితం ఒక సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను చెప్పిన విషయంపై సభలో ఉన్న మహిళలు చప్పట్లు కొట్టరా అని బాధపడ్డారు. ఉచిత బస్సు ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే సదుపాయం కల్పించామని ఆయన తన ప్రసంగంలో చెబుతుంటే ఎవరూ సీరియస్గా తీసుకున్నట్లు కనిపించలేదు. దాంతో ఆయన అసంతృప్తి చెంది తాను మంచి పని చేస్తే చప్పట్లు కొట్టరా అని అడిగారు. నిజంగా ఫ్రీ బస్ స్కీమ్పై ఇచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు అమలు చేస్తున్నది ఏమిటి? తిరుపతి, అన్నవరం ఏ క్షేత్రానికైనా రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఏ బస్సు అయినా ఎక్కి వెళ్ళవచ్చని కూటమి పార్టీలు ప్రచారం చేశాయా లేదా? ఇప్పుడు అదే మాదిరి అమలు చేస్తున్నారా లేక షరతులు పెట్టారా? ఆడబిడ్డ నిధి, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ తదితర హామీల మాట ఏమిటి? వాలంటీర్లకు ఏం చెప్పారు? ఆ తర్వాత ఎలా ఎగవేశారు? ఇలాంటివన్నీ ప్రజలకు గుర్తుకొస్తున్నాయి కనుక సభకు వచ్చిన వారు చప్పట్లు కొట్టడం లేదేమో అన్న సంగతి చంద్రబాబు ఇతర కూటమి నేతలు గుర్తిస్తే మంచిది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.